అన్న ప్రేమరాజ్ గారు సోదరులు మరి ఎంతో శ్రమకు వ్యయ ప్రయాసాలకు అన్నింటికీ ఓర్చి మరి ఇలాంటి ఇతివృత్తంతో ఒక సినిమా తీయడం అంటేనే సాహసం. ఎందుకంటే సినిమా రంగంలో సాధారణంగా అన్ని రకాలుగా సినిమా రంగం అంటేనే వ్యాపారం, అన్నీ ఆచితూచి అంటే ఒక పైసా పెడితే మళ్ళీ ఎన్ని పైసలు వెనక్కి వస్తాయని చూసుకుని లెక్కలు వేసుకొని అన్ని రకాలుగా మొదటి రోజే వ్యాపారం అంతా జరిగిపోయేటట్టు చూసుకునే ఈ రంగంలో మరి సోదరులు బొమ్మకు మురళి గారు చాలా ధైర్యంగా ధీరోదత్తంగా ముందుకు వచ్చి తన ఆలోచనని ప్రేమరాజ్ గారితో పంచుకొని ఇద్దరూ కలిసి ఈరోజు మరి ఒక అద్భుతమైన ఇతివృత్తంతో సినిమా తీసి ముందుకు వచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా. అయితే ప్రేమరాజ్ గారి గురించి రెండు మాటలు నేను చెప్పాలి. ఎందుకంటే నాతో వారికి వారు కలిసింది అనుకోకుండా కలిసిన సందర్భం దాదాపు 9-10 సంవత్సరాల కిందట. మన తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉప ఎన్నికలను ఒక సాధనంగా ఉద్యమాన్ని మరో మెట్టెక్కించే క్రమంలో భాగంగా ఆనాడు 2008లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఆనాడు అందరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవడం జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. ఆనాడు 16 ఎమ్మెల్యే సీట్లకి 5 పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తే ఉప ఎన్నికల్లో తలపడితే కేవలం 7 ఎమ్మెల్యే సీట్లు, 2 మాత్రమే పార్లమెంట్ సీట్లు గెలిచి ఇంకా తర్వాత అదొక పెద్ద ఆశనిపాతం మాదిరిగా అంటే తగలకూడని ఎదురుదెబ్బ తగిలింది. ఇక చతికిలబడ్డ పరిస్థితి, మళ్ళీ అక్కడి నుంచి ఎటుపోతామో తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా మిత్రుడు రాసిన ఒక వ్యాసం, అంటే ఆయన ఆనాడు నాకు తెలియదు, ఒక పత్రికలోనో లేక ఒక వీక్లీ ఒక బుక్లెట్ నేను చదివిన అనుకోకుండా. రాసింది ఎవరు అని చూస్తే ప్రేమరాజ్ అనే పేరుంది, దాని కింద నెంబర్ ఉంది. నేనే ఫోన్ చేసి అన్న ఒకసారి కలుద్దాం అంటే ఆయన కులం తెలియదు, ఆ రోజు నాకు ఆయన మతం తెలియదు, ఆయన ప్రాంతం తెలియదు, ఆయన ఎవరు ఆయన ముక్కు మొహం కూడా తెలియదు. కానీ అద్భుతంగా ఎంత గొప్పగా రాసినాడంటే ఎదురు దెబ్బలు అందరికీ తగులుతాయి జీవితంలో, కానీ బాక్సింగ్లో చెప్తారు నువ్వు అవతల వాడిని ఎంత గట్టిగా కొడతావు అన్నది లెక్క కాదు, ఎదుటివాడి నుంచి గట్టి దెబ్బ పడ్డప్పుడు దాన్ని తట్టుకొని మళ్ళీ నిలబడ్డమే గొప్ప అన్న మాట ఏదైతే చెప్తారో ఆ మాట అందులో చెప్పినాడు ఆయన. ఇలాంటివి తగులుతూ ఉంటాయి, పని చేసుకుంటూ పోయే క్రమంలో కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి లక్ష్యం చేరుకునే వరకు కొట్లాడేవాడే ధీరోదాత్తుడు అనే మాట వారు చెప్పి ఆనాడు నైరాశ్యంలో ఉన్న నాలాంటి చాలామందికి, ఎందుకంటే ఈ ఉద్యమాన్ని మీ అందరికీ కూడా తెలుసు, ముందుకు నడిపిందే తెలంగాణలోని సబ్బండవర్ణం, వీరువారని కాదు, దానికి నాయకత్వం వహించింది ఎవరన్నది పక్కన పెడితే నడిపింది మాత్రం సబ్బండవర్ణం. మరి ఆనాడు ప్రేమరాజ్ గారు ఇచ్చిన ధైర్యంతో ప్రేమరాజ్ గారు ఆనాడు వారి వంతుగా వారు ముందుకొచ్చి ఆనాడు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. ఆనాడే మా ఇద్దరికి ఒక గొప్ప అనుబంధం, స్నేహం కుదిరింది. ఆ తర్వాత తను అంచెలంచెలుగా ఎదుగుతూ పోయినాడు. ఆనాడు తను పరచూర్ బ్రదర్స్ దగ్గర రైటర్గా ఉన్నాడు. తర్వాత మొదటి సినిమా మొదలు పెడుతున్నప్పుడు చెప్పినాడు, అన్న మొదలు పెడుతున్నా అన్నాడు. సంతోషం అని చెప్పాక కానీ ఎందుకు నన్ను అప్పుడు కూడా పిలవలేదు. తర్వాత 2వ సినిమా తీసిండు, అప్పుడు కూడా పిలవలేదు. ఈసారి మాత్రం ఫోన్ కూడా చేయలేదు, వాట్సాప్ మెసేజ్ పెట్టిండు, అన్న సినిమా తీసినా మరి ఆడియోకి నువ్వు రావాలి అన్నాడు. అంటే ఆయన మీదున్న అభిమానంతో సినిమా నిజానికి ఆ రోజు అడిగినాను, నిజంగా చెప్తున్నా, కంటెంట్ కూడా నాకు తెలియదు. ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది, కానీ ఆ కంటెంట్ కూడా నాకు తెలియదు. కేవలం తన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఇక్కడి దాకా రావడం జరిగింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గొప్పతనం ఏంటంటే మనిషిది, ఆయన ఇప్పుడు నేను అనుకోకుండా మరి మనం అధికారంలోకి రావడం, అసలు పార్టీ ఉంటుందని అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. అందుకే విమలక్క నేను మళ్ళీ ఈ మధ్యలో వేదికలు పంచుకునే సందర్భాలు కూడా రాలేదు. ఆనాడు 2014లో ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అన్నేడు విలీనం అయిపోతుందని అనుకున్నా అన్నాడు. అప్పుడే నేను ఏమనుకున్నా అంటే రాజకీయాల నుంచి పక్క తప్పుకుందామని కూడా అనుకున్నా, వాస్తవం చెప్తా ఉన్నా. కానీ అనుకోకుండా మంత్రి అయినా, కానీ ఈ మనిషి గొప్పదని చెప్పడానికి చెప్తా ఉన్నా. ఇదంతా 30 నెలలు అయింది నేను మంత్రి, అందులో మా తండ్రి గారు ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు ఇంత స్నేహితం ఉండి, ఇంత అనుబంధం ఉండి, ఇంత దగ్గర వ్యక్తి అయి ఉండి కూడా ఏ ఒక్కరోజు కూడా మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ పంపించే వరకు ఫలానాది నాకు కావాలి వ్యక్తిగతంగా అడిగిన ఒక్క సందర్భం కూడా లేదు. అంటే ఆయన వ్యక్తిత్వం దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. ఏ ఒక్కసారి కూడా అడగలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొత్త చుట్టాలు ఎక్కువ అవుతారు జనరల్గా.
ఇదివరకు ఎన్నడూ కనబడిన వాళ్ళు అందరూ ఇప్పుడు వరుసలు కనబట్టి వస్తారు, నిలబడతారు, వాళ్ళే ముందుంటారు, మిగతా వాళ్ళని దోసేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈయన గొప్పతనం ఏంటంటే కష్టంలో ఉన్నాడు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏనాడు ఒక్కసారి కూడా ఒక చిన్న సాయం కూడా అడగలేదు. అట్లాంటి వ్యక్తి మరి తీసిన 3 సినిమాలు డెఫినెట్గా చెప్తారు. ఇందాక అమ్మాయి కూడా చెప్పింది, క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. డెఫినెట్గా ఈరోజు 3 సినిమాలు తీసినప్పటికీ ఆ 3 సినిమాల్లో ఒక సామాజిక వితృత్వంతో కానీ, ఒక సందేశంతో కానీ, ఒక బలమైన సమాజం మీద ముద్ర వేసే ఒక అద్భుతమైన కథనంతో సినిమాలు తీయడం అనేది ఈ రోజుల్లో సాహసం అని చెప్పక తప్పదు. రెండోది, మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమా అన్నారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేవి ఉండవు. సినిమాలో దమ్ముంటే ఆటోమేటిక్గా అదే పెద్ద సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో అది కనబడుతుంది. ఈ సినిమాలో అది కనబడుతుంది. ఎందుకంటే ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు మాట అన్నారు, త్రిరత్నాలు అన్నారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారు. కానీ ఆ 4వ రత్నాన్ని జోడించిన మాట ఏదైతే వారు చెప్పారో, రాజ్యాంగం శరణం గచ్చామి అనేది చెప్పారో, సంపూర్ణంగా ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ రాజ్యాంగమే లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక దార్శనికుడి మాదిరిగా ఆలోచించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. ఆ రాజ్యాంగంలో ఆనాడు, ఈరోజు కాదు నేను చెప్పేది, ఆనాడు తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా అందరం కోట్ చేసినాం, ఏ టీవీ చర్చకు పోయినా చెప్పినాం. టిరనీ ఆఫ్ మెజారిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్లో ఆనాడు అంబేద్కర్ గారు ముందు, వాళ్ళ కమిటీ ముందు చర్చ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు, కొత్త రాష్ట్రం ఏర్పడాలి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా అంటే మరి ఉన్న రాష్ట్రం ఒప్పుకోవాలి అని ఒక ఆయన సూత్రీకరిస్తాడు. ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం మొత్తం ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి, ఆమోదించిన తర్వాతనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి అని సూత్రీకరిస్తే ఆనాడు అంబేద్కర్ గారు చెప్తారు, ఇప్పుడు ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటున్నామో, ఎవరి చేతనైతే నువ్వు ఇబ్బందుల పాలవుతాను అని అంటున్నావో, ఎవరైతే నిన్ను పీడిస్తున్నారంటున్నావో, ఎవరి నుంచి అయితే విముక్తిని కోరుకుంటున్నావో వాళ్ళ వైపు నుంచే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎట్లా వస్తుంది? అది కాదు, కుదరదు. ఖచ్చితంగా ఈ దేశంలో మైనారిటీలు ఏ రూపంలో ఉన్నప్పటికీ, అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ప్రాంతపరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, అల్పసంఖ్యాకులకు రాజ్యాంగం అండగా నిలబడకపోతే, మైనారిటీలకు రాజ్యాంగం అండగా నిలబడకపోతే ఇక భవిష్యత్తులో ఎప్పుడు న్యాయం జరగదని ఆయన సూత్రీకరణ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈరోజు తెలంగాణ ఏర్పడింది అని ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్పాలి, చెప్పక తప్పదు. ఒక్క మాట ఇక్కడ ప్రేమరాజ్ గారు మరి ఈరోజు డెఫినెట్గా వారు ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు పెద్దలన్న బట్టి విక్రమార్క గారు, కృష్ణన్న, అదే రకంగా విమలక్క, శామిలన్న, రాజు గారు, సీనన్న, ఇంకా ఓయూ నుంచి, అదే రకంగా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మిత్రులు యాదిరెడ్డి గారు, ఇంకా అందరూ కూడా. తమ్ముడు మరి ముందురా నాయనను, ఆయన ఎక్కడున్నా కనబడతాడని వెనక్కి దోస్తున్నారు. ఆయన చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు, డెఫినెట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావడం డెఫినెట్గా ఐ హోప్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ ఆల్సో అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్. అయితే ఇందాక అందరూ కూడా కోరిన ఒక మాట, ఈ సినిమాకి ప్రభుత్వ పరంగా అన్ని అండదండలు ఇవ్వాలని, 100కు 100% అన్ని రకాలుగా ఏమేమైతే ప్రభుత్వ పరంగా చేయగలమో మ్యాక్సిమం అన్నీ కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా, నేను దేశపతి శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా శ్రద్ధ తీసుకొని చేస్తామని, అవి సబ్సిడీలే కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షనే కానీ, ఇంకోటే కానీ అన్నీ కూడా చేసి ప్రేమరాజ్ గారి భవిష్యత్తులో కూడా వారు ఏ సినిమా తీసినా, వారు ఏ రకంగా, మురళి గారు కూడా ఏ రకంగా ముందుకు వచ్చినా తప్పకుండా వారికి అన్ని రకాలుగా ఒక సోదరుడిగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, నేను చివరిగా చెప్తున్న మాట, మనస్ఫూర్తిగా చెప్తున్న మాట, మరి నాలుక చివరి నుంచి చెప్పొచ్చు, నాభి లోతుల్లోంచి కూడా చెప్పొచ్చు. ఈరోజు నేను చెప్తున్న మాట నాలుక చివరి నుంచి చెప్పడం లేదు, పూర్తి స్థాయిలో హృదయంలో చెప్తున్న మాట. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్.